హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు AKSIS డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు వీడియోలో మనం 27th జనవరికి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. నిన్న వీడియోలో మనం PIB కరెంట్ అఫైర్స్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసాం కదా. సో నా ఈరోజు వీడియో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మనము సిలబస్ మ్యాపింగ్, నేను మీకు ఇక్కడ సిలబస్ మ్యాపింగ్ ఇంక్లూడ్ చేశాను. ఈ సిలబస్ మ్యాపింగ్ మనం ఇండివిజువల్గా ఏ టాపిక్ దేనికి సంబంధించిందని నేను మీకు ఇక్కడ ఇంక్లూడ్ చేశాను కదా. మనం ఒకసారి డిస్కషన్లోకి వెళ్దాం స్ట్రైట్ ఫార్వర్డ్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈరోజు పద్మ అవార్డ్స్ డిస్కస్ చేయబోతున్నాం. దాని తర్వాత ఈ యొక్క రిలీజియన్లో లౌడ్ స్పీకర్ అనేది ఫండమెంటల్ రైటా కాదా, మనం ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది ఆర్టికల్ 25 to ఆర్టికల్ 28, షిరూర్ మట్ కేస్ ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, దట్ వి విల్ డిస్కస్ హియర్. దాని తర్వాత బ్లాక్ హోల్ని డిస్కవర్ చేసింది ఇక్కడ మనకి జేమ్స్ వెబ్ టెలిస్కోప్. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వాళ్ళు ఏ కంట్రీ వాళ్ళు లాంచ్ చేశారో మీకు ఐడియా ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. ఏ కంట్రీ స్పేస్ ఏజెన్సీస్ అందులో కొలాబరేషన్స్ ఉన్నాయి జేమ్స్ వెబ్ టెలిస్కోప్లో. దాని తర్వాత మౌంట్ ఇబు, ఇక్కడ మనకి వాల్కానిక్ ఎరప్షన్ అయింది ఇండోనేషియన్ ఐలాండ్స్లో. ఇది ఒక ఐలాండ్ అనమాట. రీసెంట్గా ఇండోనేషియన్ ప్రెసిడెంట్ మనకి రిపబ్లిక్ డే గెస్ట్కి వచ్చారు కదా. అండ్ ఇండోనేషియా, ఇండియా మనకి ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ద నాన్ అలైన్మెంట్ మూమెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మన్నాన్ కమ్యూనిటీ. వీళ్ళు అసలు ఈ కమ్యూనిటీ న్యూస్లో ఎందుకు ఉంది అన్న, ఈ ట్రైబ్ ఎవరు అనేది మనం డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. బిమ్స్టెక్, యూ ఆల్ నో దట్ స్టూడెంట్స్, మీకు ఐఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిమ్స్టెక్ చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యలో మనకి సార్క్కి ఆల్టర్నేటివ్గా బిమ్స్టెక్ అవుతుంది. ఎందుకంటే సార్క్లో ఉన్న కంట్రీస్ ఆల్మోస్ట్ అన్నీ కూడా బిమ్స్టెక్లో ఉన్నాయి, ఎక్సెప్ట్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ మాల్దీవ్స్. ఇవి కాకుండా బిమ్స్టెక్ స్టాండ్స్ ఫర్ ద బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఫైనల్గా ఐర్లాండ్ ప్రైమ్ మినిస్టర్ మనకి సెకండ్ టైం ఒక వ్యక్తి ఐర్లాండ్ ప్రైమ్ మినిస్టర్ కావడం అనేది ఇది ఫస్ట్ టైం అనమాట. వి డిస్కస్ అబౌట్ దట్. మీన్ వైల్ మీరు ఏం చేయండి అంటే, ఐర్లాండ్ అనేది యూరోపియన్ యూనియన్లో పార్టా కాదా కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. యూకే అనేది యూరోపియన్ యూనియన్లో పార్ట్ కాదు కదా. బ్రెక్సిట్ తర్వాత యూకే యూరోపియన్ యూనియన్ నుంచి ఎగ్జిట్ అయింది కదా. మరి ఐర్లాండ్ అనేది యూరోపియన్ యూనియన్లో పార్టా కాదా కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. నా ఫస్ట్ టాపిక్ నెంబర్ 1, పద్మ అవార్డ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పద్మ అవార్డ్స్ 2025 అనౌన్స్ చేసింది కదా. ఇందులో టోటల్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ ఎన్ని, పద్మశ్రీ ఎంతమందికి, పద్మభూషణ్ ఎంతమందికి, పద్మవిభూషణ్ ఎంతమందికి చెక్ చేద్దాం ఒకసారి. టోటల్ నెంబర్ 139 పీపుల్. అండ్ 139లో మనకి 7 పద్మవిభూషణ్, 19 వచ్చేసి పద్మభూషణ్ అండ్ 113 వచ్చేసి మనకి పద్మశ్రీ. అండ్ ఈసారి ఇంకా భారతరత్న అనౌన్స్మెంట్ రాలేదు. భారతరత్న అనేది మనకి హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు. ఆ భారతరత్న తర్వాత మిగతా అవార్డ్స్ ఇవన్నీ కూడా. ఓకే, 3 కేటగిరీస్. ఈ 3 కేటగిరీస్లో మనకి పద్మవిభూషణ్ అనేది మనకి హయ్యెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పద్మ అవార్డ్. ఇది మనకి ఎవరైతే కనుక ఎక్సెప్షనల్, దాంతోపాటు డిస్టింగ్యూస్డ్ సర్వీస్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి పద్మవిభూషణ్. పద్మభూషణ్ వచ్చేసి మనకి డిస్టింగ్యూస్డ్ సర్వీస్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్. పద్మశ్రీ అంటే మనకి ఎనీ ఫీల్డ్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎనీ ఫీల్డ్. మీకు యూపీఎస్సీ MCQలో ఇచ్చినప్పుడు మీరు ఆన్సర్ చేయగలగాలి. ఎనీ ఫీల్డ్, ఏ ఫీల్డ్లోనైనా సరే మనకి పద్మశ్రీ. పద్మభూషణ్ మాత్రం డిస్టింగ్యూస్డ్ సర్వీసెస్. దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ హియర్. నెక్స్ట్ మీరు వాల్యూ అడిషన్ చూసుకుంటే ఈసారి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఉమెన్ ఎంతమందికి ఇచ్చారు మనకి పద్మ అవార్డ్స్, 23 మెంబర్స్. 23 వచ్చేసి ఉమెన్. అలానే 10% ఇన్ ద కేటగిరీ ఆఫ్ NRI, దాంతోపాటు పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటే ఎవరి పేరెంట్స్ కానీ వాళ్ళ యొక్క గ్రాండ్ పేరెంట్స్ కానీ ఇండియాలో పుట్టినట్టయితే వాళ్ళని మనం ఏమంటాం, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటాం. ఇండియాలో పుట్టడం అంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 ప్రకారం ఇండియా అంటే ఏంది, ప్రజెంట్ ఉన్న ఇండియా, ప్రజెంట్ ఉన్న పాకిస్తాన్, ప్రజెంట్ డే బంగ్లాదేశ్, ఇవన్నిటిని కలిపి మనం ఇండియా అంటున్నాం. దేని ప్రకారం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 ప్రకారం. అప్పుడు ఎవరైతే కనుక ఇండియాలో పుట్టిన వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళని మనం పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటున్నాం. అలానే సార్ పద్మ అవార్డ్స్ పోస్టుమస్ అంటే చనిపోయిన తర్వాత ఎంతమందికి ఇచ్చాం, 13 మెంబర్స్కి పద్మ అవార్డ్స్ పోస్టుమస్ కేటగిరీలో ఇచ్చాం స్టూడెంట్స్. అండ్ దీస్ ఆర్ ద పద్మవిభూషణ్ అవార్డ్. ఇందులో మనకి తెలుగు స్టేట్స్ నుంచి సో డి నాగేశ్వర్ రెడ్డి, మెడిసిన్, మీకు ఐడియా ఉందనుకుంటా, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఇంటెస్టాలజీ, ఏజీ హాస్పిటల్ ఫౌండర్ అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఇంకా సౌత్ ఇండియా నుంచి, కర్ణాటక నుంచి ఆర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం, అండ్ కేరళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి టి వాసుదేవన్ నాయర్. దీస్ ఆర్ ద పీపుల్ ఫ్రమ్ ద సౌత్ ఇండియా. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. మీరు పద్మవిభూషణ్ అప్పుడు పర్సన్స్ ఒకటే కాదు, వాళ్ళు ఉన్నటువంటి కేటగిరీ, వాళ్ళకి ఏ కేటగిరీలో అవార్డు వచ్చింది అనేది కూడా మనకి ఇంపార్టెంట్, అది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ తెలుగు స్టేట్స్ నుంచి నేను మీకు ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. తెలుగు స్టేట్ నుంచి పద్మవిభూషణ్ ఓన్లీ నాగేశ్వర్ రెడ్డి, మిగతా పద్మభూషణ్ బాలకృష్ణ ఫిల్మ్ యాక్టర్, ఆర్ట్ కేటగిరీలో రిమైనింగ్ పద్మశ్రీ అవార్డ్స్. తెలంగాణ, AP 2 కలిసి యొక్క పద్మ అవార్డ్స్ 5 మెంబర్స్ పద్మభూషణ్. ఓవరాల్గా 7 మెంబర్స్ మనకి తెలుగు స్టేట్స్ నుంచి పద్మ అవార్డ్స్ అనేవి రిసీవ్ చేసుకోవడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ టైం భారతరత్న అవార్డుని 1954లో లాంచ్ చేశారు.
అండ్ ఫస్ట్ భారతరత్న అవార్డు చేసినప్పుడు మనకి లాంచ్ చేసినప్పుడు ఫస్ట్ భారతరత్న రెసిపియంట్ ఎవరంటే మనకి రాజాజీ రాజగోపాలాచారి. అదే ఇయర్లో మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ అండ్ సివి రామన్ వీళ్ళ ముగ్గురికి కూడా భారతరత్న అవార్డు వచ్చింది. దాని తర్వాత మనకి పద్మభూషణ్ పద్మవిభూషణ్ వీటిని 1954లో ఇచ్చారు. ఫస్ట్ పద్మవిభూషణ్ అవార్డ్స్ సత్యేంద్రనాథ్ బోస్ అండ్ నందలాల్ బోస్, జాకీర్ హుస్సేన్. మనకి జాకీర్ హుస్సేన్ తర్వాత ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు మీకు గుర్తుంటే కనుక. జాకీర్ హుస్సేన్ మనకి థర్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ప్రెసిడెంట్ మనకి బాబు రాజేంద్ర ప్రసాద్ 1952 నుంచి 62 తర్వాత మనకి వివి గిరి 62 to 67 సర్వేపల్లి రాధాకృష్ణ 67 నుండి 69 వరకు మనకి జాకీర్ హుస్సేన్ పనిచేశారు 2 years. 69లో జాకీర్ హుస్సేన్ గారు చనిపోయిన తర్వాత వివి గిరి 69 to 74 ఇండియన్ ప్రెసిడెంట్గా పనిచేశారు. మీకు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పద్మవిభూషణ్. ఓకే, సో దీస్ ఆర్ ద వన్స్. అండ్ ఫస్ట్ నాన్ ఇండియన్ పద్మవిభూషణ్ వచ్చింది మనకి భూటానీస్ కింగ్. భూటాన్తో మనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఈవెన్ భూటాన్ ఈజ్ ఆల్సో మెంబర్ ఆఫ్ ద బిమ్స్టెక్. Bhutan is a country which measures their economic growth in terms of the gross happiness index rather than the GDP. This is about topic number 1, Padma Awards. Next, topic number 2, loudspeakers are not part of essential to religion. అంటే మనకి ఇస్లామిక్ రిలీజన్లో లౌడ్ స్పీకర్ యూజ్ చేస్తుంటారు కదా డైలీ 4 times 5 times. సో లౌడ్ స్పీకర్ యూజ్ చేయకూడదు అని చెప్పేసి ఎవరైనా గవర్నమెంట్ అంటే రెస్ట్రిక్షన్స్ విధించింది అనుకోండి, అలా రెస్ట్రిక్ట్ చేయడం మా ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అని చెప్పేసి క్వశ్చన్ చేయడానికి వీల్లేదన్నమాట. ఎందుకంటే లౌడ్ స్పీకర్ని యూజ్ చేయడం అనేది ఫండమెంటల్ రైట్ కాదు. ఇది మనకి హైకోర్టు చెప్తుంది అనమాట. బాంబే హైకోర్టు ఏం చెప్పింది, లౌడ్ స్పీకర్స్ లేదా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ PAS అంటే లైక్ ఇప్పుడు మైక్స్ లాంటివి ఇట్లాంటివి యూజ్ చేయడం అనేది మీ ఫండమెంటల్ రైట్ కాదు. ఫండమెంటల్ రైట్ కాదు అంటే మీనింగ్ ఏంది, గవర్నమెంట్ మిమ్మల్ని అలౌ చేయొచ్చు లేదా అలౌ చేయకపోవచ్చు. అసలు ఏది ఒక రిలీజియన్లో ఫండమెంటల్గా ఉంటుంది, ఏది ఒక రిలీజియన్కి ముఖ్యం అని చెప్పి సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఆ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ వచ్చేసి మీకు షిరూర్ మట్ కేస్. దాని ఏమంటారు స్టూడెంట్స్, షిరూర్ మట్ కేస్. హియర్ ఐ ఇంక్లూడెడ్ ఎస్ మద్రాస్ వర్సెస్ షిరూర్ మట్ కేస్. ఇది చాలా ఇంపార్టెంట్ ఇయర్లో, ఎందుకంటే ఇయర్లో మనకి హిజాబ్ అనేది ఇస్లామిక్ రిలీజన్లో ఎసెన్షియలా నాన్ ఎసెన్షియలా అని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇవ్వబోతుంది. ఎందుకంటే ఉడిపిలో మీకు గుర్తుందా, బిఫోర్ లాస్ట్ ఇయర్ ఉడిపిలో కర్ణాటకలో యొక్క హిజాబ్ ఉందని చెప్పేసి కొంతమంది అమ్మాయిల్ని క్లాస్లోకి రానివ్వలేదు. అక్కడ నుంచి మనకి హిజాబ్ ఇష్యూ అనేది వచ్చింది. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్ హిజాబ్ ఇష్యూ. ఓకే, దెన్ ఈ రూలింగ్ ఏం చెప్తుంది మనకి, లౌడ్ స్పీకర్స్ యూజ్ చేయొద్దని చెప్పేసి గవర్నమెంట్ రెస్ట్రిక్ట్ చేయొచ్చు. దీని గురించి ఇక బాంబే హైకోర్టు కోర్టు చేసినటువంటి జడ్జిమెంట్ ఏంటి, 2016లో వాళ్ళు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మహేష్ విజయ్ బెడాకర్ వర్సెస్ మహారాష్ట్ర. ఇందులో క్లియర్గా ఏంటంటే ఒకవేళ ఏదైనా ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అవుతుంది అనుకుంటే లేదా నాయిస్ పొల్యూషన్ అవుతుంది అనుకుంటే అప్పుడు మనకి నాయిస్ పొల్యూషన్ ముఖ్యమా రిలీజన్ ముఖ్యమా, నాయిస్ పొల్యూషన్ అనేది ముఖ్యం. కాబట్టి నాయిస్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి రిలీజియన్ పైన రెస్ట్రిక్షన్స్ పెట్టచ్చు. ఖచ్చితంగా లౌడ్ స్పీకర్ యూజ్ చేసుకోవాల్సినటువంటి ఈ యొక్క ఎసెన్షియల్ కాదు. అండ్ మనకి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అనేది మనకి ఆర్టికల్ 25, 26 రెండు కవర్ అవుతుంది. 25కి 26 డిఫరెన్స్ ఏంటంటే 25 టాక్స్ అబౌట్ ద ఇండివిజువల్, 26 టాక్స్ అబౌట్ ద ఇన్స్టిట్యూషన్, ఒక సంస్థ గురించి చెప్తుంది అనమాట. 25 ఏం చెప్తుంది మనకి, ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్, ఫ్రీడమ్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ ఎనీ రిలీజియన్ యూ లైక్. ఆర్టికల్ 26 ఏం చెప్తుంది మనకి, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రిలీజియస్ ఇన్స్టిట్యూషన్. అంటే మనకి టెంపుల్లో కానీ లేదా మసీదులో కానీ చర్చ్లో కానీ మన యాక్టివిటీస్ని మనం కండక్ట్ చేసుకునే ఫ్రీడమ్ మనకు ఉంటుందని చెప్పేసి. యాక్చువల్లీ మనకి యొక్క శబరిమల కేస్, శబరిమల టెంపుల్ అప్పుడు ఇదే ఆర్టికల్ యూజ్ చేశారు. శబరిమల దేవస్థానం వాళ్ళు ఏమన్నారంటే, మా టెంపుల్లో యాక్టివిటీస్ మేము కంట్రోల్ చేసుకోవచ్చు కదా, మాకు ఎలా చెప్తారు మీరు ఉమెన్ని అలౌ చేయమని చెప్పేసి, మేము ఉమెన్ని అలౌ చేస్తాం, మా ఇష్టం అని చెప్పేసి ఆర్టికల్ 26 వాళ్ళు కోట్ చేశారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టాపిక్ నెంబర్ 2 స్టూడెంట్స్. దట్ ఈజ్ అబౌట్ యూజింగ్ ఆఫ్ లౌడ్ స్పీకర్ ఈజ్ నాట్ ఎసెన్షియల్ ప్రాక్టీస్ ఆఫ్ రిలీజన్. బాంబే హైకోర్టు చెప్పింది మనకి. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 3, డిస్కవరీ ఆఫ్ మిస్టీరియస్ బ్లాక్ హోల్ LID 568. ఇక్కడ బ్లాక్ హోల్ పేరు ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, బ్లాక్ హోల్ ఏదైనా ఒక స్టార్ అనేది ఒక లైఫ్ సైకిల్ అయిపోయిన తర్వాత ఆ స్టార్ మెల్లిగా యొక్క ఆ లైట్ కెపాసిటీని కోల్పోతుంటుంది. అప్పుడు మనకు బ్లాక్ హోల్ ఫామ్ అవుతుంది. బ్లాక్ హోల్కి ఉండేటటువంటి ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే గ్రావిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. బ్లాక్ హోల్కి ఎంత గ్రావిటీ ఉంటుందంటే ఈవెన్ లైట్ ఆల్సో కెనాట్ ఎస్కేప్ అవుట్ ఆఫ్ ద బ్లాక్ హోల్. దట్ ఈస్ ద ఫీచర్ ఆఫ్ ద బ్లాక్ హోల్. సో రీసెంట్గా మనకి జేమ్స్ వెబ్ టెలిస్కోప్, నాసా వాళ్ళ యొక్క జేమ్స్ వెబ్ టెలిస్కోప్
అలానే మనకి చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ, ఇవి రెండు కలిసి కూడా ఒక బ్లాక్ హోల్ని వీళ్ళు డిస్కవర్ చేశారనమాట. బ్లాక్ హోల్ పేరు LID 568. ఈ బ్లాక్ హోల్ ఏ నేచర్ ఆఫ్ ద బ్లాక్ హోల్ ఈజ్ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్. సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ అనేది ఎప్పుడైనా సరే గెలాక్సీ మధ్యలో ఉంటుంది అనమాట. మనం ఉన్న గెలాక్సీ ఏది మనకి ఇది మిల్కీవే గెలాక్సీ కాబట్టి ఈ గెలాక్సీ మధ్యలో మీరు చూడొచ్చు. ఈ సూపర్ మ్యాసివ్ గెలాక్సీ వేర్ యూ విల్ ఫైండ్, యూ కెన్ ఫైండ్ ఎట్ ద మిల్కీవే గెలాక్సీ. మన మిల్కీవే గెలాక్సీలో ఉన్న ఆల్రెడీ అంటే ఇదంటే ఇప్పుడు డిస్కవర్ చేశారనుకోండి, ఆల్రెడీ ఉన్న బ్లాక్ హోల్ ఏంది, ఇప్పుడు ఉన్నటువంటి బ్లాక్ హోల్ ఏంటంటే సాజిటేరియస్ ఏ. సాజిటేరియస్ ఏ అనేది మనకి సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఇన్ మిల్కీవే గెలాక్సీ. మన మిల్కీవే గెలాక్సీలో ఉన్న బిగ్గెస్ట్ వన్ ఆఫ్ ద సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ పేరు ఇదన్నమాట, సాజిటేరియస్ ఏ. మరి కాన్సెప్ట్లో ఈ బ్లాక్ హోల్ని డిస్కవర్ చేసింది ఎవరు? జేమ్స్ వెబ్ టెలిస్కోప్, దాంతోపాటు చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ. కాబట్టి ఈ రెండింటి గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. ఓకే, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని మనం స్పేస్ని అబ్జర్వ్ చేయడానికి కోసం దీన్ని లాంచ్ చేసాం. దీనికన్నా ముందు మనకి హబుల్ టెలిస్కోప్ ఉండే. హబుల్ టెలిస్కోప్ ప్లేస్లో మనం జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని లాంచ్ చేసామన్నమాట. జేమ్స్ వెబ్ టెలిస్కోప్లో వీళ్ళు మెయిన్గా దేన్ని అబ్జర్వ్ చేస్తారు? యూనివర్స్లో ఉన్నటువంటి ఇన్ఫ్రారెడ్ వేవ్స్ని అబ్జర్వ్ చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని ఎవరు లాంచ్ చేశారని అడగవచ్చు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని లాంచ్ చేసినటువంటి ఆర్గనైజేషన్స్ 3. ఒకటి వచ్చేసి మనకి నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనేడియన్ స్పేస్ ఏజెన్సీ. సో దీని నుంచి మనకి అసలు యూనివర్స్ ఎలా ఫామ్ అయింది, మనకి బిగ్ బ్యాంగ్ థియరీ తర్వాత యూనివర్స్లో జరిగినటువంటి చేంజెస్ ఏంటి, అవన్నీ కూడా మనం జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా తీసుకోవచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, జేమ్స్ వెబ్ టెలిస్కోప్లో ఇస్రో యొక్క రోల్ ఏం లేదు. ఓకే, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ కెనేడియన్ స్పేస్ ఏజెన్సీ. దాంతోపాటు ఇందాకనే మీకు చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ అని చెప్పాను కదా. చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ మనకి ఇది మోస్ట్ పవర్ఫుల్ ఎక్స్రే టెలిస్కోప్. ఇది ఏం అబ్జర్వ్ చేస్తుంది అంటే మనకి స్పేస్లో ఎక్స్రేస్ ఎక్కడెక్కడ మనకి డిటెక్ట్ అవుతున్నాయని అబ్జర్వ్ చేస్తుంది. ఇక్కడ మీకు ఒక చిన్న క్వశ్చన్, మన ఇస్రో వాళ్ళు కూడా ఎక్స్రేస్ని స్టడీ చేయడానికి కోసం అని చెప్పేసి ఒక శాటిలైట్ లాంచ్ చేశారు. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ దట్ శాటిలైట్? కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. సో చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ, దీన్ని మనం 1999లో హబుల్ స్పేస్ టెలిస్కోప్కి కాంప్లిమెంటరీగా లాంచ్ చేశారనమాట. ఇది కూడా నాసా వాళ్ళే లాంచ్ చేశారు. గ్రేట్ అబ్జర్వేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఇందులో మనకి ఈ అబ్జర్వేటరీతో పాటు హబుల్ స్పేస్ టెలిస్కోప్, స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్ అంతా 3 లాంచ్ చేశారు. ఇప్పుడు హబుల్ స్పేస్ టెలిస్కోప్ దీని యొక్క వ్యాలిడిటీ అయిపోయింది. నవ్ ఇట్ ఈస్ నాట్ ఫంక్షనింగ్. హబుల్ టెలిస్కోప్ స్పేస్లోనే మనకి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది తీసుకొచ్చామన్నమాట. దట్ యూ హావ్ టు అండర్స్టాండ్. ఎక్స్రేస్ అనేది మనకి ఎర్త్ అట్మాస్ఫియర్లో అబ్జర్వ్ అయిపోతాయి కాబట్టి చంద్ర ఆర్బిట్స్ అబౌవ్ ద ఎర్త్ సర్ఫేస్, అంటే ఎర్త్ సర్ఫేస్కి ఆల్మోస్ట్ ఆల్ 1,39,000 కిలోమీటర్స్ అబోవ్ ఇది మనకి ఉంటుందన్నమాట. సో దట్ అవి మనకి ఎర్త్కి ఈ ఎక్స్రే ఇమేజెస్ ఎక్స్రే వేవ్స్ రాకముందే ఇది క్యాప్చర్ చేసి ఈ యొక్క ఎక్స్రే ఇమేజెస్ని మనం పంపిస్తుంది అనమాట. దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో దిస్ ఈజ్ అబౌట్ ద టాపిక్ నెంబర్ 3, డిస్కవరీ ఆఫ్ ద మిస్టీరియస్ బ్లాక్ హోల్. ఓకే, అండ్ ఏ ఆర్గనైజేషన్స్ డిస్కవరీ చేసేవి మీకు ఐడియా ఉండాలి. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 4. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద మౌంట్ ఇబు. మీకు అర్థం కావాల్సింది ఏంటంటే అసలు మౌంట్ ఇబు అనేది ఒక వాల్కానో అనమాట. వాల్కానో అంటే ఏంటి, మనకి యాస్థెనోస్పియర్లో ఉన్నటువంటి మ్యాగ్మా అనేది బయటకు వస్తుంది. దాన్ని మనం ఏమంటాం, వాల్కానిక్ ఎరప్షన్ అంటాం అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మౌంట్ ఇబు ఎక్కడుందో చూద్దాం ఒకసారి. ఓకే, మౌంట్ ఇబు మీరు చూడొచ్చు, ఇండోనేషియా ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ని మనం ఏమంటాం, ఆర్కిపెలాగో అంటాం. ఇండోనేషియాలో ఎర్త్క్వేక్స్ దాంతోపాటు వోల్కానోస్ ఎక్కువ ఉంటాయి. వోల్కానోస్ ఎక్కువ ఉండడానికి రీజన్ ఏంటంటే ఇది మనకి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పైన ఉంది ఇండోనేషియా, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. మౌంట్ ఇబు ఇక్కడ మీరు చూడొచ్చు. మౌంట్ ఇబు అనేది మనకి ఆన్ ద ఆల్మోస్ట్ ఆల్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండోనేషియా చూడొచ్చు మనకి మౌంట్ ఇబు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈసారి మనకి రిపబ్లిక్ డే గెస్ట్గా కూడా మనకి ఇండోనేషియన్ ప్రెసిడెంటే వచ్చారు. మన ఫస్ట్ రిపబ్లిక్ డే గెస్ట్ కూడా మనకి ఇండోనేషియా ప్రెసిడెంటే. ఓకే, సో ఇక్కడ మనకి వాల్కానిక్ ఎరప్షన్స్ వల్ల ఆల్మోస్ట్ ఆల్ 3,000 పీపుల్ని వీళ్ళు రిలోకేట్ చేస్తున్నారు అనమాట. అరౌండ్ 3,000 పీపుల్. టైప్ ఆఫ్ వాల్కెనో మౌంట్ ఇబు ఏ టైప్ ఆఫ్ వాల్కెనో, మనకి ఇది స్ట్రాటో వాల్కెనో అంటే మీనింగ్ ఏంది అంటే, స్ట్రాటో వాల్కెనో అంటే కోనికల్ వాల్కెనో అనమాట. ఇది మీకు జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుంటే మీరు జిఎస్లో చెక్ చేసుకోవాలి. కోనికల్ వాల్కెనో స్ట్రాటో అని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. స్ట్రాటో అంటే లేయర్స్ అనమాట. స్ట్రాటోస్పియర్,
ఓకే, మీరు వినుంటారు కదా. ఇందులో మనకి స్ట్రాటో వోల్కనోలో లేయర్స్ ఉంటాయి అన్నమాట. ఏ లేయర్స్ ఉంటాయి మనకి ఇక్కడ? లావా, యాష్ అండ్ వాల్కానిక్ డెబ్రిస్, ఇట్లాంటి లేయర్స్ ఉంటాయి. అందుకోసం దీన్ని మనం స్ట్రాటో వాల్కనో అని మనం చెప్తుంటాం స్టూడెంట్స్. ఇట్లాంటి స్ట్రాటో వాల్కనో ఎగ్జాంపుల్స్ నేను మీకు ఇచ్చాను. ఇటలీలో మౌంట్ వెసూవియస్, జపాన్లో మౌంట్ ఫ్యూజీ అండ్ మౌంట్ క్రాకటోవా, ఇండోనేషియా. ఇవన్నీ చాలా పాపులర్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇండోనేషియా నేను మీకు ఇందాక చెప్పాను కదా, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ మీద ఉంది కాబట్టి ఇక్కడ సెస్మిక్ యాక్టివిటీ అంటే ఎర్త్క్వేక్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. సో దాట్ ఇక్కడ న్యాచురల్ డిజాస్టర్స్ కూడా ఇండోనేషియాలో ఎక్కువ ఉంటుండే స్టూడెంట్స్. ఓకే, ఇది మనకి టాపిక్ నెంబర్ 4, మౌంట్ ఇబు. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 5, మాన్ కమ్యూనిటీ. అసలు ఎందుకు వచ్చింది న్యూస్లోకి మాన్ కమ్యూనిటీ? మాన్ అనేది ఒక ట్రైబల్ గ్రూప్ అనమాట. ఈ ట్రైబల్ గ్రూప్ వీళ్ళు మ్యాట్రియార్కీ ఫాలో అవుతారు. మ్యాట్రియార్కీ అంటే మీనింగ్ ఏంది? సో మదర్కి ఇంపార్టెంట్ పొజిషన్ ఉంటుంది అనమాట. ఈ ట్రైబల్ కింగ్ని ఈసారి మనం రిపబ్లిక్ డే గెస్ట్గా ఇన్వైట్ చేసాం. ఓకే, ట్రైబల్ కింగ్ని మనం రిపబ్లిక్ డే గెస్ట్గా ఇన్వైట్ చేసాం. సో దట్ ఈ కమ్యూనిటీ గురించి ఎంతో తెలుసుకుందాం. మాన్ కమ్యూనిటీ కింగ్ ఎవరు ఇక్కడ మనకి? రామన్ రాజమన్నన్, కింగ్ ఆఫ్ మాన్ కమ్యూనిటీ. హీ వాజ్ ఇన్వైటెడ్ టు పార్టిసిపేట్ ఇన్ ద రిపబ్లిక్ డే పెరేడ్. సో కాబట్టి రేపు మిమ్మల్ని ఈ యొక్క సోషాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఆంథ్రోపాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, మెయిన్గా ఆంథ్రోపాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ట్రైబ్స్ గురించి మీకు అడగచ్చు. సో యూ హ్యావ్ టు డూ ద రివర్స్ ఇంజనీరింగ్. మాన్ కమ్యూనిటీ అరౌండ్ 97% of the people they are staying in Kerala, and culturally they are from Tamil Nadu, but they migrated to Kerala during the time of Punjar kings. Language mainly they speak similar to Tamil. కాకపోతే వీళ్ళకి లాంగ్వేజే ఉంది కానీ స్క్రిప్ట్ అనేది లేదు. అంటే వీళ్ళకి సో స్క్రిప్ట్ లేదంటే వీళ్ళకి రైటింగ్ అనేది లేదనమాట. అండ్ నేను మీకు ఇందాక చెప్పాను కదా, మ్యాట్రిలీనియన్ సిస్టమ్ ఆఫ్ డిసెంట్. ఓకే, మదర్ది ఫాలో అవుతారు. మీకు ఏదైనా గుర్తుందా స్టూడెంట్స్? ఏవైనా కింగ్డమ్స్ మదర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి మదర్ పేరుని వాళ్ళ కింగ్స్ నేమ్లో యూజ్ చేసుకున్నటువంటి ఏమైనా కింగ్డమ్స్ గుర్తుంటే మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ రూలర్ వచ్చేసి మనకి రాజ్ మన్నన్, రిలీజియన్ హిందూయిజం, ప్రైమరీ యాక్టివిటీ వీళ్ళకి అగ్రికల్చర్, దాంతోపాటు హార్వెస్టింగ్ ఆఫ్ కోకోనట్స్. మన కేరళ అంటేనే కోకోనట్స్. కేరళకు సంబంధించి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను స్టూడెంట్స్. రీసెంట్గా కేరళ గవర్నమెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ని ఎర్లీగా అంటే తొందరగా డిజాస్టర్స్ని గుర్తించడానికి కోసం అని చెప్పేసి కేరళ గవర్నమెంట్ ఒక యాప్ని తీసుకొచ్చింది, ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను 2-3 days బ్యాక్. అది మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. వీళ్ళ ఇంపార్టెంట్ ఫెస్టివల్ అండ్ వీళ్ళు యూజ్ చేసేటటువంటి ఆర్ట్ ఫామ్ ఈస్ మన్నన్ కుతు. ఈజ్ ఏ ఆర్ట్ ఫామ్. ఇట్ పర్ఫార్మ్ డ్యూరింగ్ ద బెడ్డింగ్ టైమ్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద టాపిక్ నెంబర్ 5, మన్నన్ కమ్యూనిటీ. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 6, బిమ్స్టెక్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ ద సైబర్ సెక్యూరిటీ కోఆపరేషన్ మీటింగ్. ఓకే, మీకు ఇది జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 3లో ఇంపార్టెంట్ మనకి. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి సైబర్ సెక్యూరిటీ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఓకే సైన్స్ అండ్ టెక్నాలజీ కదా. సో బిమ్స్టెక్ కంట్రీస్ మీట్ అయినాయి అనమాట. బిమ్స్టెక్ కంట్రీస్ అంటే ఏంటి? కంట్రీస్ విచ్ ఆర్ షేరింగ్ బార్డర్ విత్ ద బే ఆఫ్ బెంగాల్. ఏవేవి ఉన్నాయి మనకి బిమ్స్టెక్లో? శ్రీలంక, ఇండియా, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్. These are the countries present in BIMSTEC. BIMSTEC stands for the Bay of Bengal Initiative for Multi-Sectoral Technical Economic Cooperation. ఈ మధ్యలో మనకి సార్క్ మీటింగ్లో కన్నా ఎక్కువగా బిమ్స్టెక్ మీటింగ్కే ఎక్కువ అవుతున్నాయి. ఇండియా ఎక్కువగా బిమ్స్టెక్నే ఇన్వాల్వ్ అవుతుంది. ఇది మనకి సెకండ్ మీటింగ్ ఆఫ్ అన్నమాట సైబర్ సెక్యూరిటీ మీద. ఓకే, ఫస్ట్ మీటింగ్ వచ్చేసి మనకి 2022లో అయింది. దీన్ని ఆర్గనైజ్ చేసింది ఎవరు అని అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్. Okay, this is the organizer one, established by Atal Bihari Vajpayee government in 1998. It is the nodal agency in the cyber security threats in India. ఇండియాలో ఏ సైబర్ సెక్యూరిటీ థ్రెట్ ఉన్నా కూడా వీళ్ళదన్నమాట. ప్రైమ్ మినిస్టర్ లీడ్ చేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ లీడ్ చేసే ఆర్గనైజేషన్ ఏదైనా ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ ప్రైమ్ మినిస్టర్ లీడ్ చేస్తారు, ఇట్లాంటివి అనమాట. ఓకే, నెక్స్ట్ వీటి యొక్క డే టు డే ఆపరేషన్స్ మనకి పర్ఫామ్ చేసేది నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. అండ్ ఈ యొక్క నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ ఏదైతే ఉందో అంటే NSCS ఏదైతే ఉందో ఇది మనకి ఇంటర్నల్ యాజ్ వెల్ యాజ్ ద ఎక్స్టర్నల్ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళే కోఆర్డినేట్ చేస్తుంటారు. దట్ ఈస్ ద మెయిన్ ప్రైమరీ పర్పస్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. నేను మీకు ఇదివరకు చెప్పాను, ఏదైనా సైబర్ సెక్యూరిటీ అటాక్ జరిగినప్పుడు CERT టీమ్ ఉంటుంది మనకి. CERT ఓకే, సైబర్ సెక్యూరిటీ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని చెప్పేసి వాళ్ళు కూడా వీళ్ళ కంట్రోల్లోనే పనిచేస్తారనమాట. బిమ్స్టెక్ని మనం ఎప్పుడే ఫామ్ చేసుకున్నాం? మనం 1997లో ఫామ్ చేసుకున్నాం. 1997
22 డిసెంబర్ మయన్మార్ జాయిన్ అయిన తర్వాత బిమ్స్టెక్గా పేరు చేంజ్ చేసుకున్నాం. స్టార్టింగ్లో ఇది మనకి బిస్టెక్, తర్వాత మయన్మార్ జాయిన్ అయింది. ప్రజెంట్ బిమ్స్టెక్ మెంబర్ కంట్రీస్ ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. బిమ్స్టెక్ సెక్రటేరియట్ ఢాకా, బంగ్లాదేశ్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద బిమ్స్టెక్ సెకండ్ cyber security meeting, students. Topic number 7. Michael Martin becomes Ireland's prime minister for the second time. Okay, so Ireland అనేది గుర్తుపెట్టుకోండి. ఐర్లాండ్ వేరే, నార్దర్న్ ఐర్లాండ్ వేరే. నార్దర్న్ ఐర్లాండ్ అనేది యూకేలో పార్ట్. నార్దర్న్ ఐర్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, బ్రిటన్ ఇవి కలిపితే మనం యూకే అంటాం అనమాట. అదే ఐర్లాండ్ వచ్చేసి మనకి యూకేలో పార్ట్ కాదు. ఐర్లాండ్ యూరోపియన్ యూనియన్లో ఉంది, ఎందుకంటే యూకే యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేసేసింది కదా. ఐర్లాండ్ మాత్రం యూరోపియన్ యూనియన్లోనే ఉంది. మరి ఇప్పుడు ఐర్లాండ్కి ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు? ఓకే, సో మార్టిన్, మైకేల్ మార్టిన్ ఆఫ్ ద ఐర్లాండ్. ఒక ఐర్లాండ్లో ఒక పర్సన్ సెకండ్ టైం ఎలక్ట్ అవ్వడం అనేది ఇదే ఫస్ట్ అనమాట. ఓకే, సో నేను తన యొక్క పార్టీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. అండ్ పీడిఎఫ్ అనేది మీరు యాప్లో చూసుకోవచ్చు, పీడిఎఫ్ అప్లోడ్ చేశాను ఎనీ హౌ. సో ఐర్లాండ్ లొకేషన్ మనకి వెస్టర్న్ యూరోప్. అండ్ ఐర్లాండ్ పాపులర్ నేమ్ ఈస్ ఎమరాల్డ్ ఐల్ బికాస్ ఆఫ్ ద ఎమరాల్డ్ గార్డెన్స్ అక్కడ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇది మనకి యూకేలో ఒక పార్ట్ ఉండే, దాని తర్వాత బ్రిటన్ నుంచి ఇండిపెండెన్స్ వచ్చింది. ఐర్లాండ్ అనేది 1919 తర్వాత నుంచి ఐర్లాండ్ సపరేట్ కంట్రీగా ఉంది. ఐర్లాండ్ క్యాపిటల్ డబ్లిన్, కరెన్సీ యూరో అండ్ ప్రైమ్ మినిస్టర్ మైకేల్ మార్టిన్. సో దిస్ ఈజ్ అబౌట్ టాపిక్ నెంబర్ 7, స్టూడెంట్స్. ఓకే, టాపిక్ నెంబర్ 7. నా ఒకసారి ఎంసీక్యూస్ ట్రై చేద్దాం. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ పైన. క్వశ్చన్ నెంబర్ 1. పద్మ అవార్డ్స్ వర్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1954. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. స్టేట్మెంట్ నెంబర్ 1. స్టేట్మెంట్ నెంబర్ 2. పద్మవిభూషణ్ అవార్డెడ్ ఫర్ డిస్టింగ్యూస్డ్ సర్వీసెస్ ఇన్ ఎనీ ఫీల్డ్ అంటున్నాం, బాగా గుర్తుపెట్టుకోండి. వైల్ పద్మశ్రీ ఈజ్ గివెన్ ఫర్ ఎక్సెప్షనల్ సర్వీస్ ఇన్ ద స్పెసిఫిక్ ఫీల్డ్ అంటున్నాం. ఈ రెండు స్టేట్మెంట్లలో ఏది రైట్ ఒకసారి మీరు కామెంట్లో ఇంక్లూడ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 2. బాంబే హైకోర్ట్ రూల్డ్ దట్ యూజింగ్ లౌడ్ స్పీకర్స్ ఈజ్ ఎసెన్షియల్ టు ద ప్రాక్టీస్ ఆఫ్ రిలీజన్ అంటుంది. ఈ స్టేట్మెంట్ ట్రూ ఆ ఫాల్సా? సెకండ్ స్టేట్మెంట్, కోర్ట్ ఈజ్ ఎంఫసైజ్డ్ దట్ పర్మిషన్ ఫర్ ద యూజ్ ఆఫ్ లౌడ్ స్పీకర్స్ కెనాట్ బి డినైడ్ యాజ్ ఇట్ వైలేట్ ద రిలీజియస్ రైట్. అంటే ఎవరైనా స్పీకర్ వాడతామంటే మీరు ఆ స్పీకర్ వాడడాన్ని డినై చేయకూడదు, మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే అంటున్నారు. ఇందులో ఏది కరెక్ట్, ఏది తప్పు చెప్పండి. థర్డ్ వన్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద చంద్ర ఎక్స్ అబ్జర్వేటరీ? టు స్టడీ ద ఫార్మేషన్ ఆఫ్ స్టార్స్ అండ్ గెలాక్సీస్, టు డిటెక్ట్ ద ఎక్స్రే ఎమిషన్స్, to examine the atmosphere of exoplanets, to map the universe in the infrared wavelength. ఇందులో ఏది రైట్? నెక్స్ట్, విచ్ కమ్యూనిటీ కింగ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద రిపబ్లిక్ డే పెరేడ్? బోండా, మనన్, తోడా, సంతాల్. ఏది రైట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్స్ అన్ని కూడా ఈ వీడియోని బేస్ చేసుకునే స్టూడెంట్స్, మీరు ఈ వీడియో కరెక్ట్గా వింటే ఈ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 5. విచ్ ఆర్గనైజేషన్ హోస్టెడ్ ద సెకండ్ మీటింగ్ ఆఫ్ ద బిమ్స్టెక్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ సైబర్ సెక్యూరిటీ కోఆపరేషన్? ఏ ఆర్గనైజేషన్ దీన్ని ఆర్గనైజ్ చేసింది? నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇండియా, యునైటెడ్ నేషన్స్, ఏషియాన్. ఎవరు ఆర్గనైజ్ చేస్తారో చెప్పండి. ఓకే, ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి 27th జనవరికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.